అనంతపురం పోలీసులు రావడం ఇవన్నీ కూడా నిన్నంతా మనం చర్చ పెద్ద ఎత్తున అయ్యింది. దాని మీద పెద్ద ఎత్తున చర్చ సాగం. అసలు దీనికి అంతటికీ మూల కారణం ఏంటి? అసలు పోషాని ఏం మాట్లాడారు? అది వింటేనే ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. దీనికి అంబటి గారు మేము సైతం అంటూ ఆయన వచ్చారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి తప్పదు, ఆయన కోసమే ఇన్ని తిట్లు వాళ్ళతో తిట్టారు, ఈరోజు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయన కూడా రంగంలో దిగారు. అసలు పోసాని ఏం మాట్లాడారు ఒకసారి విందామండి. డిఫరెంట్ బైట్స్ ఉన్నాయి, ఒకసారి ప్లే చేయండి అమ్మా. నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు చూసారా? ఇంకా చూస్తారా? ఈయనకి ఎంతమంది లేడీసో, ఇంతమంది లేడీస్ ఈ దగ్గర పంపిస్తే ఏమంటారు దాన్ని? శ్రీకృష్ణుడు గోపికలతో సరస అల్లాడుతున్నాడా? కృష్ణుడా? ఇది ట్రాఫికింగ్. ఇదిగో లోకేష్, ఇది ట్రాఫికింగ్. ఎంతమంది ఆడాలో చూడండి. వాళ్ళ కొలతలు చూస్తున్నాడు. హాఫ్ నిక్కర్లు, హాఫ్ బికినీలు. ఏమండి, ఇది కనపడలేదా పవన్ కళ్యాణ్కి? ఓన్లీ నీకు వాలంటీర్లో ఉన్న లేడీసే కనపడతారా నీకు? ఇలాంటి వేషాలు వేశారా లేడీసు? చూపిస్తావా 10 మందిని? కొన్ని వేల మంది వాలంటీర్స్లో ఇలాంటి దరిద్రాన్ని చూపిస్తారా మీరు? ఆర్ యు డేర్? సిగ్గుపడాలి పవన్ కళ్యాణ్. ఇప్పటికీ నువ్వంటే నా గౌరవమే. సిగ్గుపడాలి నువ్వు. ఇలాగా ఉన్నాడు ఎవడన్నా వాలంటీర్లో? లోకేష్ బాబు లాగా, తిరుగుబోతులాగా, తాగుబోతులాగా. నువ్వు అడగవు కదా, నువ్వు అడగవు. ఎందుకంటే నీ గురువు కొడుకు కదా, అడగవు కదా. మా ఇళ్ళల్లో అడుగుతావు, మా ఇళ్ళల్లో ఆడవాళ్ళని. చిరంజీవి ఇళ్ళల్లో ఆడవాళ్ళు అడుగుతున్నావు, నువ్వు మాట్లాడవు. సేమ్ పవన్ కళ్యాణ్. సిన్సియర్లీ ఐఎమ్ టెలింగ్ యూ యాజ్ యువర్ బ్రదర్. చూడు ఎక్కడ ఎంతమంది ఆడాళ్ళ మధ్యలో దొల్లుతున్నాడు చిన్న నిక్కర్లు వేసుకొని. పరువు నష్టం గురించి కాదు అతను. నన్ను మంగళగిరి తీసుకెళ్ళాలి, వాయిదాలు తిప్పాలి, లోపలికి వెళ్ళే టైంలో బయటకు వచ్చే టైంలో ఈయన్ని మర్డర్ చేయాలి. వీడు మన్నెదిగో ఇలాంటి ఫోటోలు చూపించాడు కాబట్టి రాను భవిష్యత్తు పాడైపోతున్న రాజకీయ భవిష్యత్తు. వీడిని లేపేయాలి అనేది నాకు వచ్చిన వార్త. నేను చచ్చిపోయానంటే ఈ చావు కారణం నారా లోకేష్ బాబు. అంటే చాలా ఉండారేమో. చంద్రబాబు కొడుకు, భువనేశ్వరి కొడుకు, బ్రాహ్మణి భర్త. ఇతనే నా చావు కారణం అవుతాడు. బట్ ఒకటి గుర్తుపెట్టుకో లోకేష్, నీ ఇంట్రెస్ట్ నాకు తెలిసింది. నేను అలా లంగాగాడిని కాదు. నువ్వు పిలిస్తే వచ్చి అయ్యో బాబు గారు పిలిచారు. నీకంటే క్రెడిబిలిటీ ఉన్నవాడిని నేను. ఆయన పోసాల కృష్ణమురళి. అమ్ముడు పోయే నా కొడుకును కాదు, ఎవరికైనా సరే అబోవ్ ఆల్ జగన్ ఎందుకు ప్రేమించాను? జగన్ యొక్క యాటిట్యూడ్ కోసం, ఆయన క్యారెక్టర్, ఆయన ప్రవర్తన. ఇదండి. మరి ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే ఈయన మాట్లాడింది అసలు మామూలుగా కాదు. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా జిగుప్సాకరంగా ఉంటుంది, వినడానికి అసహ్యంగా ఉంటుంది. ఏం మాట్లాడారు ప్లే చేయండి. ప్రశ్నలు వేయించాడు కదా, ఫ్యాన్స్తో ప్రశ్నలు వేయించావు కదా నా భార్య పట్ల. నేను కొన్ని ప్రశ్నలు వేయాలి. నీ సైకోతో ప్రశ్నలు వేయించాడు కదా, నేను కూడా నీ మీద కొన్ని ప్రశ్నలు, నాకు కూడా కొన్ని సంధిస్తున్నా. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు. నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. నిజమా కాదా? తల పట్టుకోకలేదు గురుగారు. ఎందుకు చెప్పమంటారా? ఓపెనింగ్గా ఉండండి. ఇక్కడ నా భార్య సమస్య కాదు, ఇది నాగరికత, సంప్రదాయం, సంస్కృతి, విలువలు. ఫ్యాన్స్తో ప్రశ్నలు వేయించావు కదా. రైట్, ఇదండి. ఎవరికి మెసేజ్లు పెట్టారు, ఏం చేశారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అయితే ఎవరి భార్యల గురించి, ఎవరి కూతుళ్ళ గురించి, ఎవరి సోదరుల గురించి ఏ రోజు మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది ఒక్కసారి బరస్ట్ అయ్యింది.
కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నీ అంపేని కూలగొడతాను, నేను రోడ్డు మీద నిలబెడతాను, డిటి నాయక్ మీ తాతకు చేశాడు, భీమ్లా నాయక్ నేను చేస్తాను అన్నది ఒక శపథం చేశాడు ఆయన. అది కారణం ఏంటంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో జనసేన నాయకులు అక్కడికి వెళ్ళి ఒక ఆందోళన చేస్తున్నప్పుడు ఆ టైంలో ఆయన మాట్లాడిన మాటలవి. ఎందుకంటే వాళ్ళని కాలువల్లో పెట్టి తొక్కారు. అప్పుడు విపరీతంగా వైరల్ అయినాయి ఆ వీడియోలు. ఆడ మగ తేడా లేకుండా, ఇంకా ఆడవాళ్ళనైతే మహిళనైతే చాలామంది అందరికీ తెలుసు, జనసేనలో ప్రియా సౌజన్య, స్వరూప, గంటా స్వరూప ఇలాంటి వాళ్ళని అందరినీ అయితే తాకరాని చోట చెప్పుకుంటేనే చాలా ఎంబ్రాజింగ్ ఉంది అసలు ఆ మాటలు మాట్లాడడానికి. వాళ్ళు లైవ్లో డైరెక్ట్గా వచ్చి ఇలా మాకు చేశారు అని చెప్పి గొల్లుమని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, బోరుమని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. అరే ఎవరో మెసేజ్లు పెడితే పవన్ కళ్యాణ్ గారు భార్యనో పవన్ కళ్యాణ్ గారు కూతురునో ఏంటది అసలు అర్థం పర్థం లేకుండా, మోకాలికి బోడిగుండికి ముడేసినట్టు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీతో చెప్పి తిట్టించారా? మీరు ఏం మాట్లాడుతున్నారు ఆ మాటలన్నీ కూడాని అర్థం ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే తిడుతున్నారా? ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఆయన ఎందుకు చెప్తాడండి, తిట్టండి రా పలానా వాడిని, అమనాభూతులు తిట్టండి రా, వాళ్ళ పిల్లల్ని తిట్టండి రా, వాళ్ళ కూతురిని తిట్టండి రా అని చెప్పారా ఎవరికన్నా? మరి పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్తారనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తారనుకుంటున్నారు? లోకేష్ గారు ఎందుకు చెప్తారనుకుంటున్నారు? ఒక్కొక్కరికి ఏంటంటే ఒక్కొక్క రకమైన పైత్యం. ఎవరేమనుకున్నా సరే లిమిట్స్ క్రాస్ అయిపోయి అభిమానం వెర్రి తలలు పెరిగిపోయి ఏదన్నా చిన్న చిన్న ఇష్యూలు వచ్చేసరికల్లా తనా పరా భేదం లేకుండా అయ్యో వాళ్ళు మన కుటుంబ సభ్యులే అనుకుంటే అందరూ చేయాలండి. ఒకరు చేసిన తర్వాత ఇంకా ఆగదు అది. నిప్పు రాజేయకూడదు. నిప్పు రాజేయడం మొదలు పెడితే అది అగ్నిగుండం అవుతుంది. నిప్పు రాజేయకున్నంతసేపు మనం ఎన్నన్నా డ్యాన్సులు ఆడొచ్చు, ఒకసారి ముట్టించిన తర్వాత అగ్గిపుల్లతో దాన్ని కష్టం. అదే పరిస్థితి ఈరోజు. మీరు అన్నారని వాళ్ళు, వాళ్ళు అన్నారని వీరు. భార్యలు ఏం చేశారండి ఇంట్లో ఉన్న వాళ్ళు? ఎవరో సోషల్ మీడియాలో జనసేన పేరుతోటో లేకపోతే ఇంకో పేరుతోటో పెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ ప్రేరులతోటి కొన్ని లక్షలు పెడుతుంటారు, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద పెడుతుంటారు. పెడితే ఎవరికి తప్పది? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టమన్నారా? ఫోన్ చేసి పోసాని కృష్ణమురళి నువ్వు తిట్టయ్యా అని చెప్పారా? లేదా పవన్ కళ్యాణ్ గారు జనసేనలకి వీరమహిళలకి ఫోన్ చేసి మీరు వాళ్ళని తిట్టండి అమ్మా పర్వాలేదని చెప్పారా? సో ఈ అరెస్ట్ తోటి ఆగదు. ఇప్పుడు అసలు కథ మొదలవబోతున్నది. గోరెంట్ల మాధవ్ ఏం చేశాడండి ఆయన? గోరెంట్ల మాధవ్ ఎంపీ, చెప్పుకుంటే సిగ్గుచేటు కదా. మాట్లాడుకోగలమా ఆ అంశం కోసం? డిబేట్లు పెట్టగలమా? ఇదే మనం ఇచ్చే సంస్కృతి, ఇదే మనం ఇచ్చే మెసేజ్. ఒక పార్లమెంట్ సభ్యుడు కొన్ని లక్షల ఓట్లతో లక్షల మంది ఓటు వేసి ఆయన్ని గద్దె ఎక్కించారు. ఏం చేశాడు? నిండా ఇప్పి చూపించాడు. మాట్లాడడానికే చాలా అసహ్యంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, కానీ తప్పదు. ఎందుకంటే ఎక్కడో దగ్గర ఆగాలి. అదే ఆవేదన మాది. అంతకుమించి మాకు ఇందులో కలిసి వచ్చేది లేదు, పోయేది లేదు. ఒకరిని టార్గెట్ చేయవలసిన అవసరం అయితే లేనే లేదు. ఎంతో కొంత మంచిగా మాట్లాడడం నేర్చుకోండి, మంచి చేయడానికి ట్రై చేయండి. కుటుంబాలని రోడ్డును పెట్టొద్దు, ఆడపిల్లల జోడికి వెళ్ళొద్దు. మీకేమైనా ఉంటే అది వేరే రకంగా మాట్లాడుకోండి. అది కూడా ఈ అమ్మనాభూతులు కాదు. ఆ నా కొడక, ఈ నా కొడక, ఈ లంజ కొడక, అలా ఏంటండి ఇది? ఎక్కడున్నాం మనం? అనాగరిక సమాజంలో లేం కదా. ప్రతి అంశం ఒక రాజకీయమే. ఎవడో ఎక్కడో పోస్టు పెడితే దాన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఎవరో పిల్లలతో ముడి పెడతారు, ఎవరో తల్లితో ముడి పెడతారు, ఎవరో కూతురుతో ముడి పెడతారు. గోరంట్ల మాధవ్ ఇంటికి ఇప్పుడు పోలీసులు వెళ్ళారట. ఈయనే ఇప్పుడు నెక్స్ట్ బ్రేకింగ్లు వస్తున్నాయి. ఆగుతారా? ఆపగలరా? మీరు గతంలో ఆగేరా? ఆపేరా అరెస్టులు చేయకుండా? అరే ఎఫ్ఐఆర్ లేకుండా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఆయన దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి లేపి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అర్థం పర్థం లేకుండా చెప్పి తీసుకొచ్చి లోపల పెట్టారు. ఫైల్స్ వ్యాధితో ఉన్నాను రా బాబు, సరిగ్గా నేను కూర్చోలేకపోతున్నాను,
సరిగ్గా పడుకోలేకపోతున్నాను అని ఇబ్బంది పెడుతున్న ఆజానుబాహుల్లో ఉండే అచ్చెన్నాయుడిని ఏం చేశారు? గోడలు దూకెళ్ళి ఎత్తుకొచ్చారు. 100 కిలోమీటర్లు ట్రావెల్ చేయించారు ఫైల్స్ వ్యాధితో ఉన్నవాడిని. వాళ్ళు అలా చేశారని ఇప్పుడు ఇలా చేయమని నేను చెప్పట్లేదు. ఎవరు చేసినా తప్పే. కానీ మన తప్పులన్నీ మన కింద పెట్టుకుండి పక్కవాడిని మనం ఏదో మాట్లాడదాం అనుకోవడం మంచి సంస్కృతి కాదు. దయచేసి ఆపండి ఇప్పటికైనా. అంబటి గారు వచ్చారు ఇప్పుడు లైన్లోకి. అంబటి గారు మాట్లాడుతున్నారు. ఆయనే మాట్లాడుతున్నారు చూడండి. మాటలు కూడా తెలుగుదేశం పార్టీ తరపున ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని దూషించినటువంటి సందర్భాలు లేవు. ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను, చవటల్లారా, సద్దమ్మల్లారా, ఏరా వైసీపీ గుండగల్లారా, వంట చేత వస్తాం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. రాజకీయాల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తే అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటే ఎవరిని లోపల పెట్టుకోకుండా ఉండాలి చెప్పండి? ఇవాళ అందరినీ లోపల పెట్టవలసిన అవసరం ఉంది కదా. అది కూడా సంవత్సరం క్రితం చేసిన అనుచిత వ్యాఖ్యలను వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో రాష్ట్రంలో ఒక మూలన ఒక కంప్లైంట్ ఇచ్చి పోలీసులు తమ చేతిలో ఉన్నారు కాబట్టి అది రిజిస్టర్ చేసి పోలీసులను పంపించి అరెస్ట్ చేయటం అనేది ధర్మమేనా అనరా? రైట్, ఇది అంబటి గారు మాట్లాడేది. అంబటి గారు వీడియో అద్భుతంగా ప్లే చేశారు. మరి మన వీడియోలు కూడా అప్పుడు వైరల్ అయినాయి. అది మీరు ఖండించారు, కాదన్నారు. ఓకే, కాకపోవచ్చు కాక. పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసుకొడతానన్నా పీక పిసుకుతానన్నా సందర్భం ఏంటి? పదే ప్యాకేజ్ స్టార్ అంటే ఎవడు చూసాడురా నాకు ప్యాకేజ్ ఇవ్వడం? ఎవడు పట్టుకున్నాడురా నా ప్యాకేజీని నేను దాచిన చోటుని? ఎవడు కనిపెట్టాడురా? ఏ సిఐడి కనిపెట్టింది? ఏ ఐటీ వచ్చి నా మీద రైట్స్ చేసింది? ఎవడు నాకు ప్యాకేజ్ ఇచ్చినోడు? ఎవరికి